అప్పుడు కేసీఆర్ అప్పుడు 3,50,000 పెట్టింది బిల్లు. అది రాలేదు. ఇప్పుడు ఆయన ఈ పండుగ అయినాక ఇప్పుడు రేవంత్ రెడ్డి బిల్లు పెడతాడు. ఆ సారు బిల్లు పెడతానని మేము బేసులు చెప్పుకొని అట్లే పెట్టినాం. ఇప్పుడు మాకు ఊళ్ళో ఏడుది లేదు. 3 పిల్లలు మొగని కాలు ఇరిపోతే కూడా పింఛన్ లేదు మాది. పానగాల పక్కల మాది నిజామాబాద్. పింఛను 4,000 ఇస్తామన్నారు, 6,000 ఇస్తామన్నారు కదా. యాది లేదు, పింఛన్ లేదు. మా ఆయనకు అసలు పింఛనే లేదు. పింఛనే లేదు, యాది లేదు. 3 పిల్లలు 15 చదివి మన సంగతి చేరిన వాళ్ళ పిల్లలకి ఏదో ఒకటి లేదు. ఈ కూలి పని చేసుకుంటున్నాం ఆ పిల్లలు కూడా మేము. ఉద్యోగాలు ఇస్తా అంటున్నారు. యావ జయం ఎవరికి ఇస్తున్నాడో ఎవరికి వస్తున్నాడు ఉద్యోగాలు. మాకెందుకు ఇస్తున్నాడు సార్ ఉద్యోగాలు? పథకాలు ఇవేమైనా వస్తున్నాయి? ఏంది రాలే, పథకం లేదు, యాది లేదు ఇదివరకు. 6 గ్యారెంటీలు ఇస్తుండటగా. 6 గ్యారెంటీలు ఏమో ఇప్పుడు అయితే చెప్పలేము సార్. ఇదివరకు అయితే ఆ టీవీ నాయన మా పిల్లలు తిడతారు. నిజంగా వస్తే చెప్పలేదు మీకు. ఫ్రీ బస్ ఎట్లుందమ్మా? పీరి బాస్ ఎందుకు సార్ పని లేక అందులో ఆడేళ్ళు సీఎలు పట్టుకొని కొట్లాడుతున్నారు. డ్రైవర్లు దింపే దిగు దిగు అని వాళ్ళు దొబ్బేస్తుంటే ఏడిది ఏం పీరి బాస్ ఒకరి మీద ఒకరు పడుతు వస్తున్నారు. మా కోసం పెడితే మా కోసం ఏముంది? మొగోళ్ళు అయిన మనుషులే, మేమైనా మనుషులే. వాళ్ళు ఓటేయంది ఆయన ఆడేళ్ళు ఒక్కరు వేస్తే ఏం గెలిచలే కదా. ఆయన అందరు వేస్తేనే గెలిచిన సార్. గెలిచినప్పుడు ఇప్పుడు 200 ఉన్న కాడ ఒక 150 పెట్టినండి షార్ది పెట్టి ఏమన్నా పేదోళ్ళకి ఏమన్నా మంచి చేస్తే నేను తలుచుకుందరు కదా. యాది లేకుండా పీరు బాస్ పెడితే సరిపోయినా అన్నాడు. ఇప్పుడు 6,000 అంటున్నాడు. 6,000 వేస్తాడంట. మళ్ళీ ఇప్పుడు 5 ఎకరాలు ఉన్నోనికి 2.5 ఉన్నోనికి వేస్తాడంట. మళ్ళీ ఆయనతో లేనోడు మరి ఏంది భూమి లేనోనికి మళ్ళీ అది ఆయనకి ఆవి లేవు కదా. ఇప్పుడు అప్పుడు కేసీఆర్ గుట్టలకు వేసాడు మొత్తం 30 ఎకరాలు 100 ఎకరాలు ఉన్నోనికి గుట్టలకు వేసి వాళ్ళు ముద్ద తిన్నారు. లేనోడు లేక వస్తున్నాడు, ఉన్నోనికే ఉన్నోడు వేసే. లేనోళ్ళకి వేలే 50,000 ఒక్కసారి వేసిండు 5,000. ఇది వరకు వేయాలి. ఇప్పుడు ఇంకేస్తాడు మళ్ళీ అంతే. ఏం 15,000 లేదంట. మళ్ళీ ఇప్పుడు అందులో చెప్తారు కదా టీవీలో దాంట్లో 6,000 ఇస్తామని. పైన లేకపోతే మళ్ళీ ఆయన ఇస్తే తీసుకునే తోళ్ళు ఉన్నారు, ఇవ్వకుండా ఊరుకునేటోళ్ళు ఉన్నారు కదా. అంతే కదా. మాకైతే భూమి పోతగినే లేదు. మాకేంది రాలేదు వరం. నాకు భూమి వాళ్ళకి రాలే, ఏది రాలే మాకు. మల్లేశం ఏం చేస్తుంటది? కూరగాయలు అమ్ముతున్నా. కూరగాయలు అమ్ముతావా? ఎట్లా మంచిగా అవుతుందా బిజినెస్? ఏ దందా నడుస్తలేవు మొత్తం. దందా నడుస్తలేదా? అందుకే ఏం పడవ టమాటా ఎక్కువైంది, అన్ని రేట్లు పడిపోయినాయి. టమాటా ఎక్కువైందా? ఎట్లా కిలో పోతుంది? 10 రూపాయల కిలో. 10 రూపాయల కిలో. అది డౌన్ అయిపోయింది. అన్ని ధరలు 7 గంటలు చిక్కుడుగా పిక్కుడే అంత. అంతేనా? బయట చూస్తేనేమో రేట్లు ఎక్కువనే అంటారు. మరి మీరేమో 7 పండిస్తావా ఎన్ని కూరగాయలు? పండిస్తాం. మా పండించి ఆడ ఎత్తుకొచ్చి ఆడ పెట్టిన నడుచుంచి అది పోతలేదు. అమ్ముతలేవా? పంపుతలేవు. ఎట్లా మరి ఇట్లా ఇబ్బంది అవుతుందా? ఇబ్బంది కాదా, ఇప్పుడు నడుచుంచి కదా దాచుకుంటూ వస్తున్నాం. పెట్టుబడి అని వెళ్తుందా? ఏది వెళ్తలేదు. ఏది వెళ్తలేదు. ఇట్లా ప్రభుత్వం నుంచి ఏమైనా సాయం వస్తుందా? మరి ఏది రాలేదు కావాలి. ఏది రావట్లేదా? రైతు బంధు కానీ రుణమాఫీ కానీ అయినాయా? కాలే. ఏం కాలేదా? ఎట్లుంది కొత్త ప్రభుత్వం? ఎట్లున్నా ఆయన వేస్ట్ రాజ్యం. ఎందుకే? ఎవరు ఏం చేస్తలేరు. ఏం చేస్తారు? ఎవరు ఏం చేస్తలేరా? ఎన్ని ఎకరాలు ఉంది? నా పేరు మీద జాగానే లేదు. ఇప్పుడు జాగానే లేదు. జాగానే లేదా? మరి ఎలా పండిస్తుంది? అంత కౌలుకి తీసుకొని పండిస్తా. ఇంకా కౌలు రైతు పడ్డదా? మరి కౌలు బంధు పల్లె ఇస్తా అన్నాడు కదా రేవంత్ రెడ్డి. కౌలు రైతులకు ఇస్తా, భూమి చేసిన వాళ్ళకి ఇస్తా అన్నాడు. ఇస్తా అంటున్నాడు. అది ఇచ్చేది కాదు, వచ్చేది కాదు. ఇస్తానగానే జర మురుపు వస్తుంది. టీవీలో చూసినప్పుడు, ఫోన్లో చూసినప్పుడు మురుపు వస్తుంది. ఆడికి వెళ్ళి వేస్ట్ అనిపిస్తుంది. అందుకే నమ్మకం లేదా? ఏమన్నా కట్టి పెట్టినామా కష్టం చేసి, కానీ ఆయన చేస్తాడు చేస్తాడా ఏడా దేవునికి ఎరక. అట్లా మనం కష్టం చేసి ఆడ పెట్టినామా ముచ్చట కదా. భూమి లేదు కదా, నువ్వు కౌలు తీసుకుంటావు. మరి నష్టాలు వస్తే ఎట్లా మరి? ఏం చేస్తామో పంట ఇట్లా పంట అట్లా.